క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యూట్యూబర్ హర్షసాయి అజ్ఞాతంలో ఉన్నాడన్న ఆరోపణ పూర్తిగా అవాస్తవమన్నారు హర్షసాయి తరఫు న్యాయవాది చిరంజీవి. కేసుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ తనకు పూర్తిగా సహకరిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇక హర్షసాయి నుంచి డబ్బులు దండుకోవటానికే తప్పుడు కేసులు మోపారని, త్వరలో నిజానిజాలు బయటకొస్తాయని తెలిపారు అడ్వకేట్ చిరంజీవి. ఇక హర్షసాయి తరఫు అడ్వకేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించి అంశం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. ఒక అమ్మాయి తనను మోసం చేసింది అంటూ ఆవిడ కేసు పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించి హర్ష సాయి తరపున న్యాయవాది చిరంజీవి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఎలా చూడాలి? వరుసగా హర్ష సాయికి సంబంధించి తను మోసం చేశాడు, మత్తు పదార్థాలు ఇచ్చి సెక్సువల్గా కూడా చేశాడు, ఆ వీడియోలన్నీ కూడా తీసాడు, నన్ను ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే అమ్మాయి కేసు పెట్టింది. ఎలా చూస్తారు? ఇది 100% అబద్ధం కేసు. ఎందుకంటే దీంట్లో 4 అంశాల మీద ఈ కేసు నడుస్తుంది. ఒకటి ప్రేమ, పెళ్ళి, 2 డబ్బు, 3 ఈ సెక్షువల్ అబ్యూస్, బలవంతం చేశారని. ఇవన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఇవన్నీ కేవలం డబ్బు కోసం మాట్లాడుతున్న నాటకాలే తప్ప ఇంకోటి ఏం లేదు. కేవలం 4-5 నెలల నుంచి ఫోటోలన్నీ ఉన్నాయి, వీడియో ఫుటేజ్ ఉంది, ఇది చూసే నన్ను బ్లాక్మెయిల్ చేయించాడు అని చెప్పి కూడా అమ్మాయి చెప్తుంది. ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం వీడియోలు ఉన్నాయి ఒకసారి చూపించమనండి. మీకు కూడా మీడియాకి వాళ్ళొక వీడియో వదిలేరు. ఏం వీడియో ఉందో ఒకసారి చూడండి. అంటే ఒక అమ్మాయి ఎదురు బదురు నుంచొని మాట్లాడితే ఫిజికల్ అబ్యూజ్ అయిపోద్దా, సెక్షువల్ అబ్యూజ్ అయిపోద్దా? హర్ష సాయి తండ్రి కూడా కొంచెం మేనేజ్ చేసే పని చేశారు కాబట్టి మేము కేసుకి వెళ్ళలేదు గతంలో కూడా చెప్తున్నారు. హర్ష సాయి తండ్రిని ఈ కేసులో తీసుకురావడం అనేది ఇంకా దారుణం. ఎంత దారుణం అంటే ఒక తండ్రికి అసలు ఈ సెక్షువల్ అబ్యూస్తో కానీ, ఈ ఫిజికల్ అబ్యూస్తో కానీ, ఈ మనీ ట్రాన్సాక్షన్స్తో కానీ, ఎక్స్ట్రాక్షన్లో కానీ, ఈ సినిమాతో ఏం సంబంధం ఉంటుందండి? ఏమీ లేదండి. ఎలా అయినా తండ్రిని కూడా ఇరికిస్తే ఇంకా ఈజీగా వీళ్ళు మాట అంటారు, డబ్బులు ఇస్తారన్న మాట తప్ప ఇంకోటి ఏం లేదు. అమ్మాయికి చివరికి ఈయనున్న విల్లా కూడా అమ్మాయి ఇచ్చింది అనేది కూడా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఇప్పుడు సినిమా యూనిట్కి హోటల్స్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్లు కానీ ఎవరు తీస్తారండి? ఎవరైతే సినిమా తీస్తారో వాళ్ళే ఇస్తారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అది కూడా ఏదో రెంట్కి తీసుకున్న విల్లా 40,000 30 ఎంతో రెంట్కి తీసుకున్న. డబ్బులు లేకుండా ఎలా సినిమా తీస్తుంది? పాయింట్ అంటే మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నారు. డబ్బులు లేకపోబట్టే సినిమా ఆగిపోయింది. ఆవిడ ఏదో ఉద్దేశంతో ఇతను ఫ్యాన్ ఫాలోయింగ్ని వాడుకొని ఇంకేదన్నా బుట్టలో వేసుకొని డబ్బులు వసూలు చేసుకొని ఈ సినిమా తీసి ఏదో చేయాలన్న ఒక కుతంత్రం వల్లే అది ముందుకెళ్ళకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ మెగాలోడాన్ అనే సినిమా టీజర్ మీరు చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఈ టీజర్ బాగా విపరీతంగా, ఈ ట్రైలరు టీజరు విపరీతంగా సక్సెస్ అయిపోయిస్తారు. చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు. ఆ ప్రొడ్యూసర్లు అందరూ హర్ష సాయిని గ్యారంటీ అడుగుతున్నారు. ఇతను ఎందుకు గ్యారంటీ ఇస్తాడు? వాళ్ళ గ్యారంటీలకి ఇతను ఒప్పుకోలేదు కాబట్టే ఈ కేసు ఇంతవరకు వచ్చింది. హర్ష సాయికి ఇస్తానన్న ₹1,00,00,000 ఇచ్చింది లేదు. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చానంటున్నారు. 2 కోట్లు అసలు ఎలా ఇస్తారు మిత్రమా? ఈ రోజుల్లో ఎలా ఇస్తారు? డీడీ రూపమా, లేకపోతే ఆర్టీజీఎస్సా, చెక్కా, మనీ ట్రాన్స్ఫరా, గూగుల్ పేయా, లేకపోతే ఇంకే అసలు ఎలా? ఇవన్నీ కూడా ఊరిని అభూత కల్పనలు. ఎలా అయినా సరే హర్ష సాయిని నాశనం చేయాలి, హర్ష సాయిని అపఖ్యాతి పాలు చేయాలి. హర్ష కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడని చెప్తున్నారు. నిజంగా ఇది జరుగుంటే హర్ష మీడియా ముందుకు రావాలని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. హర్ష అజ్ఞాతంలోకి వెళ్ళలేదు. హర్ష అందుబాటులోనే ఉన్నాడు. కాకపోతే జరుగుతున్న కేసు ఏంటి, కంప్లైంట్స్ ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కొంచెం ఎనలైజ్లో ఉన్నాం. హర్ష అజ్ఞాతంలో ఉండే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా హర్ష లైఫ్ లైన్. అతనేం దూరంగా ఉండడు. కొద్దిగా టైం పడుతుంది. దీంట్లో ఏం చేయాలి, ఏంటి ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా హర్ష బయటకు వస్తుంది. ఎక్కువ కాలం ఏం ఆగదు. దీనికి జరగాల్సిన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, వస్తాడు. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు. పూర్తిగా హర్ష కేసుకు సంబంధించి అయితే డబ్బు కోణంలోనే ఇది జరుగుతుంది. పూర్తిగా హర్షని డబ్బు ఇవ్వాలంటూ వేధించారు. అది లేకపోవడంతో ఈరోజు కేసు పెట్టారు. ఖచ్చితంగా నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి. త్వరలోనే హర్ష కూడా బయటకు వచ్చి పూర్తి వివరాలు అయితే చెప్తారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.